హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఈ వేసవి కాలంలో కడుపులో చల్లగా నోటికి కమ్మగా ఉండే క్యారెట్ మజ్జిగ పులుసు. ఈ క్యారెట్ మజ్జిగ పులుసుకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. పెరుగు 2 కప్పులు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, మీడియం సైజ్ ఉల్లిపాయ 1 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, 1 ఇంచు అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు కచ్చపచ్చ దంచుకున్నది, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర గుప్పెడు, కరివేపాకు 2 రెమ్మలు. ఈ క్యారెట్ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. పెరుగులో 1/2 కప్పు వాటర్ వేసుకుని ముక్కలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మజ్జిగ పులుసుకి కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. పది నిమిషాల ముందు శనగపప్పులో కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పులో వాటర్ తీసేసి శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఆవాలు చిట్టుపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ తాలింపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసి 2-3 నిమిషాలు క్యారెట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ క్యారెట్ తురుము కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు కచ్చపచ్చ దంచిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ తాలింపు చల్లారిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న మజ్జిగలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు వేడిగా ఉండగా వేసుకుంటే మజ్జిగ ముక్కల కింద విరిగిపోతుంది. ఈ మజ్జిగ పులుసు మరీ చిక్కగాను కాకుండా మరీ పలచగాను కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఈ వేసవి కాలంలో మన శరీరానికి చలవ చేసే క్యారెట్ మజ్జిగ పులుసు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.